మనందరికీ యెరూషలేము అనగానే వెంటనే గుర్తొచ్చేదేంటి చెప్పండి? దావీదు మహారాజు, సొలొమోను కట్టిన దేవాలయం, లేదా యేసు ప్రభువు నడిచిన వీధులు, ఇలాంటివే కదా. మనకు తెలిసిన యెరూషలేము చరిత్ర అంతా దావీదు మహారాజు ఆ పట్టణాన్ని జయించిన దగ్గర నుండే మొదలవుతుంది అని మనం అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు దావీదు మహారాజు యెరూషలేమును జయించడానికి ముందు అక్కడ ఎవరుండేవారు? ఆ పట్టణం అసలు ఎప్పుడు పుట్టింది? అబ్రహాము కాలంలో యెరూషలేము ఉందా? అక్కడ ప్రజలు ఎలా బతికేవారు? దేవుడు ఆ స్థలాన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీ మదిలో మెదిలాయా? ఈరోజు ఈ వీడియోలో దాదాపు 4000 లేదా 5000 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్ళిపోదాం. బైబిల్ చరిత్రను మరియు పురావస్తు శాస్త్రాన్ని పక్కపక్కన పెట్టి కాంస్యయుగంలో యెరూషలేము ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. మనం చరిత్రలోకి వెళ్లే ముందు అసలు యెరూషలేము అక్కడ ఎందుకు కట్టబడిందనే లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. పాతకాలంలో, అంటే సిమెంట్ రోడ్లు, పైపు లైన్లు లేని రోజుల్లో మనుషులు ఒక ఊరు కట్టాలంటే 2 విషయాలు చాలా ముఖ్యం. 1 నీళ్లు, 2 సెక్యూరిటీ. మీరు గమనించినట్లయితే యెరూషలేము చుట్టూ కొండలుంటాయి. కానీ యెరూషలేము కట్టబడిన ఆ పురాతన స్థలం కింద ఒక అద్భుతమైన నీటి ఊట ఉంది. దాని పేరే గీహోను ఊట. మీరు ఈ పేరు బైబిల్లో చాలాసార్లు వినే ఉంటారు. యెరూషలేము ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉన్నా అక్కడ మనుషులు బ్రతకడానికి ప్రధాన కారణం ఈ గీహోను ఊటనే. ఈ నీళ్లున్నాయి కాబట్టే వేల సంవత్సరాల క్రితం అక్కడ మనుషులు స్థిరపడడం మొదలుపెట్టారు. అలాగే భద్రతా విషయానికొస్తే యెరూషలేము చుట్టూ లోతైన లోయలున్నాయి. ముఖ్యంగా కిద్రోన్ లోయ. శత్రువులు ఎవరైనా ఆ నగరం మీద దాడి చేయాలంటే అంత లోతైన లోయలోకి దిగి మళ్లీ నిటారుగా ఉన్న కొండ ఎక్కాలి. ఇది ఆ కాలంలో దాదాపు అసాధ్యం. అందుకే ప్రాచీన కాలంలో యెరూషలేము ఒక సహజమైన కోటలాగా ఉండేది. దేవుడు ఈ స్థలాన్ని భౌగోళికంగానే ఎంత ప్రత్యేకంగా సృష్టించాడో చూడండి.